హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో నేను ఐక్యాకి వెళ్ళాను ఫ్రెండ్స్. సో ఐక్యాలో నేను అన్నీ షూట్ చేశాను. ఇక్కడ అన్నీ ఏంటంటే కిచెన్ ఇంకా కిచెన్ ప్లాట్ఫారం, కిచెను, ఇంకా ఆర్గనైజర్స్, మళ్ళీ అలాగే మన కిచెన్ ఐటమ్స్, ఇంకా సోఫాసు, టేబుల్స్, అల్మార్స్ అన్నీ నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. ప్రైస్తో సహా షూట్ చేశాను ఇక్కడ. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం మనము. ఇక్కడైతే ఇంకా మనకు రెగ్యులర్గా అయితే మనకి ఇక్కడైతే అంట్లు తోమడానికి స్పాంజెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఎక్స్లేట్ ఎక్కుతున్నప్పుడే ఉంటాయి ఇవన్నీ. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇదిగో చూసారా సోఫాస్ ఉంటాయి. ఎంత బాగున్నాయి. 2 సీటర్స్, 3 సీటర్స్, 1 సీటర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదైతే 3 సీటర్స్ది. సో ఇక్కడ ప్రైస్తో సహా పెట్టారు. ఎంత బాగున్నాయి అంటే కలర్ గ్రే కలర్లో ఉన్నాయి, లైట్ గ్రీన్ కలర్, పిస్తా కలర్లో, రెడ్ కలర్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ప్రైస్తో సహా పెట్టాను నేను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో నేను ఇలాంటి మరో వీడియోస్ చాలా తీసుకొస్తూ ఉంటాను. ఇంట్లో బ్లాగింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఇంకా ఇలా వెళ్ళి కూడా నేను షాపింగ్కి కూడా అన్నీ షూట్ చేసుకొని వస్తుంటాను. అంటే మీకు యూజ్ అవుతాయి కాబట్టి. కానీ నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. గ్రే కలర్లోది చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇక్కడ ఏంటో ఇవి అర్థం కాలేదు అసలు. యాక్చువల్లీ అడగదాం అనుకున్నాను. మరి సోఫాస్ కింద గిట్ట మన పెడతారా కిందలో అనిపించింది. చాలాసార్లు చూసాను. 2 సీటర్స్ చూసారు. 16,000 అంటే 17,000 అనుకోండి. అది 16,990 రూపీస్ ఏముంది. సో ఇక్కడ ఇంకా టీపాయ్ అన్నీ సోఫాస్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ ఎందుకని ఏదైనా కానీ మనకు థిక్నెస్ బాగా ఉంటుంది. నాకు నచ్చుతుంది. ఒకటి చాలా బాగుంటుంది. ఎలా మనకు ఇంట్లో అర్థం కాదు ఎలా చేయించుకోవాలా అనేది అర్థం కాదు. సో మనం ఇక్కడ చూసామనుకోండి ఏదైనా ప్రతి ఒక్కటి ఈ హాల్లో ఇలా పెట్టుకోవచ్చు అనేది ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి మనం వెళ్ళి చూసామనుకోండి తెలిసిపోతుంది. ఈ వైట్ కలర్లో, క్రీమిష్లో కూడా ఉన్నాయి. 5 year వారంటీ కూడా ఇచ్చారు ఇక్కడ. త్రీ సీటర్స్ ఇది కూడా బాగుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇదైతే 87,000 చేంజ్ అంటే మేబీ 90 పడుతుండొచ్చు మొత్తం అంతా కలిపి అనుకుంటాను. సో ఇక్కడ అంతా బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్లో ఉన్నాయి, బ్లూ, లైట్ బ్లూ, ఇవైతే ఇంకా బాగున్నాయి. ఇందులో అన్నీ మనం వేసి పెట్టుకోవచ్చు. అలాగే దానిపైన టీ కూడా పెట్టుకోవచ్చు మనం. కప్స్ కూడా ఇచ్చారు మనకి. ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ 150 రూపీస్, 149 అంటే 150 రూపీస్. కానీ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా సాలిడ్గా కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఇంకా ఇవన్నీ టీపాయ్స్ అని కూడా టీపాయ్స్ ఉంటాయి కదా మనకి. టీపాయ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. నేను ఒకటి తీసుకున్న టీ పెట్టడానికి, అది మీతో షేర్ చేసుకుంటాను తర్వాత. ఇవి ఆర్గనైజర్స్, ఇవి ఎంత బాగున్నాయి తెలుసు. ఇవి టేబుల్స్ చాలా థిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వైట్ కలర్లో చాలా బాగున్నాయి. ఒకటి ఏంటంటే నాకు అల్మార్లో మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇది మూవ్ చేసుకోవడానికి కూడా ఉంది. టేబుల్ మూవ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇది
ఇవేమో టీవీ పెట్టుకునే క్యాబిన్స్ అనమాట కొన్ని. ఇవైతే టీవీ పెట్టుకోవడానికి, ఇంకేమన్నా ఉంటే బుక్స్ గిట్ట ఏదన్నా కానీ దీంట్లో పెట్టేసుకోవచ్చు మనం. పైన టీవీ గిట్ట పెట్టుకోవడానికి, సర్వ్ చేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అవి టేబుల్స్. చూసారా 2000 3000 అలా ఉన్నాయి ఇవైతే టేబుల్స్. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, థిక్నెస్గా ఉంది. అక్కడికి వెళ్తే ఇది తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నేను అక్కడ యాక్చువల్గా అసలు షూట్ చేద్దామని వెళ్ళాను. ఏమైనా క్రిస్మస్కి ఆఫర్స్ పెట్టారా అని చూద్దామని వెళ్ళాను. సో ఇక్కడ కొన్నిటిపైన పెట్టారు ఆఫర్స్, అయితే కొన్నిటిపైన ఉన్నాయి. ఇంకా టీ టేబుల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవి టీపాయ్ ముందర చాయ్ చాలా బాగుంది. హ్యాండిల్స్ సహా ఇలా తీసుకొచ్చి పెట్టవచ్చు, పట్టుకోవడానికి కూడా బాగుంది. ఇది వెయిట్ కూడా చాలా వెయిట్గా ఉంది. ఇది కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 3000 ఉంటుంది. బ్లాక్లో కూడా ఉన్నాయి అన్నీ, చాలా బాగున్నాయి. టిపాయ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. 10,000 3000 5000 అలా ఉన్నాయి. 4000 నుంచి కూడా ఉన్నాయి, 3000 నుంచి కూడా ఉన్నాయి మనకి. అయితే 5000 ఉంది. పైన ఉంటుంది, ఇలా కింద కూడా ఉంటుంది, మన కింద ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఇంకెక్కడి నుంచి చూసాను ఫ్రెండ్స్. మనకు టీవీ యూనిట్స్ కూడా ఉంటాయి, మనం టీవీ పెట్టుకోవడానికి యూనిట్స్ కూడా ఉంటాయి. ఇవి అయితే టీ టేబుల్స్ అనమాట, టీ టేబుల్స్ ఇవన్నీ. రెడ్ కలర్లో, వైట్ కలర్లో, ఇంకొకటి బ్లాక్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇవి వైట్ కలర్లో కూడా ఉన్నాయి చిన్నవి. 3000 2000 నుంచి ఉన్నాయి అవైతే. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి, ఒక ఇంట్లో కిచెన్కి పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మొత్తం ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే చైర్లు, ఒక చైర్ మాత్రం 6000 ఒక్కొక్క చైరు. ఈ టేబుల్ కూడా థిక్నెస్గా ఉంది ఫ్రెండ్స్. ఈ టేబుల్ అయితే చాలా థిక్గా ఉంది టేబుల్, డైనింగ్ టేబుల్. 16,000 అంటే 17,000 ఓన్లీ టేబుల్. ఇది 4 సీటర్ టేబుల్, డైనింగ్ టేబుల్. సో ఒక టేబుల్ అయితే 6000 ఏమో పడింది మనకి. ఈ పెద్ద టేబుల్ చైర్ అయితే మనకి 6,000 పడింది. ఇది ఇంకా 17,000 పడింది టేబుల్. ఈ బాటిల్స్ ఇవన్నీ బాగానే థిక్గానే ఉంది ఫ్రెండ్స్. ఈ బాటిల్స్ అయితే హల్కగా ఉన్నాయి, ఏమంత థిక్గా లేవు బాటిల్స్ అయితే. ల్యాంప్స్ కూడా బాగున్నాయి. సో ఇక్కడ ఇంకా మనం ఆర్గనైజ్ పెట్టుకోవడానికి టేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మన ఇంట్లో మనం చేయించుకోవాలన్నా, కిచెన్లో పెట్టుకోవాలన్నా. చూసారా అవన్నీ బాస్కెట్లకు ఉన్నాయి. ఇవి అంతా లైట్ వెయిటే ఉన్నాయి. ఆ బాస్కెట్స్ అంత బాగాలేవు. అవి వేరే బాస్కెట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా థిక్గా ఉంటాయి. అవి 2000 అలా ఉంటుంది, 2000 1000 అలా 1600లో ఉంటాయి. సో ఇది మనం కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి అనేవి ఇవి ఇచ్చారన్నమాట. ఈ మనకి మొత్తం ఇలా మనం డెకోలం లాగా చేయించి పెట్టుకోవచ్చు కిచెన్లో. కొన్ని ఐడియాస్ అంటే ఇక్కడ చూస్తే కొన్ని ఐడియాస్ మనకు వస్తాయన్నమాట. ఐక్య అంటే అందరికీ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. అబ్బా ఇలా చేయించుకోవాలి, మొత్తం టీవీ ఇలా ఉండాలి కిచెన్లో అని ఒక థాట్ వస్తుంది మనకి అక్కడ వెళ్ళాక.
సో అలా ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేటివి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ నాకు ఒకటి నచ్చితే అడిగాను కూడా అతన్ని. సో ఇదైతే చిన్న అల్మారీ, ఇది బాగుంది, ఇంకా చాలా నచ్చింది నాకు. ఎన్ని డ్రాస్ ఉన్నాయో దీంట్లో అయితే. మనం క్లాత్స్ ఇంట్లో మన అల్మారీ టైప్ కూడా క్లాత్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, సమ్ టేబుల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది చిన్నగా ఉన్నాయి. ఇంక ఇదైతే మిర్రర్ది అనమాట. మిర్రర్ మనం డ్రెస్సింగ్ టేబుల్కి యూజ్ చేసుకోవడానికి ఇది. ఇందులో అన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి. ఇందాక చూపించిన టేబుల్ కూడా మనము అది మిర్రర్ పెట్టుకొని అది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేదో అల్యూమినియం లాగా ఉంది నాకు, ఇది పెయింటింగ్ వేసినట్టు. ఇది డెకోలం లాగా లేదు, అది ఇదైతే బ్లాక్ది. ఇది మాత్రం డెకోలం లాగానే ఉంది. ఇక్కడ బయటది అయితే ఇందాక చూపించింది. ఇది 15,000 ఇది టేబుల్. ఇవన్నీ టీవీ యూనిట్స్, అంటే కింద అవన్నీ వస్తాయి, పైన మనం టీవీ పెట్టుకోవడానికి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. టీవీ సెట్స్ అన్నమాట. అంటే క్యాబిన్ టీవీ కింద మొత్తం పెట్టుకొని పైన టీవీ పెట్టుకోవచ్చు మనం. ఇవన్నీ అల్మారీస్. ఈ అల్మారీస్ అన్నీ బాగా తిక్కుగా బాగున్నాయి, స్టోరేజ్ కూడా బాగున్నాయి. కానీ వెనక షీట్ అనేది ఇస్తారు చూడండి, దాని బ్యాక్ సైడ్లో షీట్ అనేది సన్నగా ఉంది. షీట్ వెనక సన్నగా ఉంటుంది. ఇవన్నీ తిక్కుగానే చూపిస్తున్నారు, దాని వెనక షీట్ అనేది కొద్దిగా బ్యాక్ సైడ్లో షీట్ అనేది కొంచెం సన్నగా ఉంది. అంతే, నాకు అదొక్కటే డౌట్ వచ్చింది అనమాట. వెనక సైడ్ది మనకు తిక్కుగా ఉంటే బాగుంటుంది. ఎలుకలు కొట్టినా ఏదన్నా పట్టినా కష్టమవుతుంది. ఆ షీట్ వెనక బ్యాక్ సైడ్లో ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ అన్నీ ఇచ్చారు కదా మనకి అల్మార్లో బట్టలు పెట్టుకోవడానికి. సో వెనక సైడ్ ఉంది కదా, అది థిక్నెస్గా లేదు. అది ప్రతిదానికి అలానే చూసాను నేను. చాలా బాగుంది. 15,000. ఇది వుడ్తో ఉంది, మొత్తం వుడ్ కలర్లో, వుడ్ మొత్తము. అల్మారాలు మాత్రం బాగున్నాయి. ఇవి ఏంటంటే మనము రెంటెడ్ హౌస్లో తీసుకొచ్చి పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. మనం పర్మనెంట్గా చేయించుకోవాలని అది నేను కొట్టాను చూడ, బేస్ అనేది సన్నగా ఉంటుంది కొన్ని ఇట్లా వెనక సైడ్. అది నాకు నచ్చలేదు. అన్నీ చూడటానికి బాగుంది, ఒక్కటే ఇంకా మార్చుకోవాల్సి వస్తుంది. ఇది బాగానే ఉంది. కొన్ని అయితే నాకు చూసినాక కొంచెం మంచిగా అనిపిస్తాయి, కానీ కొన్ని ఏమైపోతుందంటే వెనక సైడ్ చూడగానే ఇదైతే ఆటోమేటిక్, ఇది మనం ఆన్ చేయగానే లైట్స్ వస్తాయి దీంట్లో. ఇది ఆన్ చేస్తాం కదా, అలా లైట్స్ కూడా వస్తాయి దీంట్లో. ఇది అల్మారీ, స్టోరేజ్ పెట్టుకోవడానికి బాగున్నాయి. ఇవి బాగానే ఇచ్చారు. ఇది ఇలా చూస్తే ఇలా చేయించుకోవాలి మన ఇంట్లో మనకని అనిపిస్తుంది ఒక ఐడియా. సేమ్ ఇలానే వైట్ థీమ్లో వెళ్ళాలి. సో అలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇవి అంటే మనం ఇది చూసుకొని ఇలా చేయించుకుందాం అనిపిస్తుంది, కానీ రెంటెడ్స్ వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందిలే. మన ఓన్గా మనం చేయించుకోవాలంటే కొద్దిగా కష్టం. మనం చేయించుకోవాలంటే చూసి చేయించుకోవాలి. ఇక రెంటెడ్ వాళ్ళకి డైరెక్ట్గా తీసేసుకుంటే అయిపోతుంది మనకి, రెంటెడ్ వాళ్ళు ఉండే వాళ్ళకి. సో బ్యాచిలర్స్ కూడా ఒక్కొక్కరికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి, ఒకరు పెట్టుకునేదానికి కూడా ఉన్నాయి. అయితే ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళది అనుకోండి. ఇది 3 doors ఉంది. ఇది ఓపెన్ చేయగా లైట్స్ వస్తాయి మనకి.
67,000 అంటది. ఈ క్యాబిన్స్ బాగా ఇచ్చారు ఇక్కడ, అన్ని క్యాబిన్స్ బాగున్నాయి. మరి అందులో వుడ్ ఎలా ఉంటుంది, ఇదిగోండి ఇది కూడా నేను చూసాను చూడండి, సన్నగా ఉంది. అదైతే వెనకసారి నేను బ్యాక్లో కొట్టాను కదా, అది కొద్దిగా సన్నగా అనిపిస్తుంది నాకు. అంటే అంతా ఓకే, బాగానే ఉంది. వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు వాళ్ళైతే. ఇంకా ఇక్కడైతే డాల్స్, ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి, ఇవన్నీ అనిమల్స్. ఇక్కడ తగ్గించారన్నమాట, కొన్ని ఆఫ్ సేల్లో పెట్టారన్నమాట. కొన్ని 1000 రూపీస్ తగ్గించారు, 100 రూపీస్ తగ్గించారు కొన్ని. సో ఇవన్నీ ఇంకా ఈ 3 బాక్స్ కూడా బాగున్నాయి, చాలా స్టిఫ్గా ఉన్నాయి అన్నమాట, థిక్నెస్గా బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. ఏమన్నా వేసి పెట్టుకోవడానికి, ఇలా ఏదన్నా మనం ఇప్పుడు మన మేకప్స్ ఇటు ఏమైనా చేసుకోవడానికి అలా ఉన్నప్పుడు అక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్గా పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ చాలా దొడ్డుగా ఉంది అనమాట. అల్లడం మాత్రం చాలా దొడ్డుగా అల్లారు వాళ్ళు, కలర్ఫుల్గా ఉంది. కానీ ఎట్లా ఉందంటే 1000 నుంచి ఉంది, 1000, 1500, 3000 అలా ఉంది. ఈ 1900 అలా ఉన్నాయి. చాలా చూడండి ఎంత లుక్ ఉంది. ఏమైనా వేసి పెట్టాలి, వాడుకోబుద్ది కాదు ఇంకా అట్లాంటి. ఇంకా స్పూన్స్, నేను స్పూన్స్ తీసుకున్నాను కానీ అవి ఎక్కడో పెట్టి ఒకటే స్పూన్స్ తీసుకొని పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ పెట్టానో గుర్తుకులేదు, అది ఏడ పెట్టేసానో మధ్యలో ఫోన్స్ వస్తూ ఉంటాయి, అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తుకులేదు. తీసుకుందామని తీసుకున్నాను, చేతిలో పట్టుకున్నాను, మళ్ళీ ఎక్కడ వేసానో నాకే గుర్తుకులేదు అది. సో ఇక్కడ ఇంకా ఇవైతే కలర్ ప్లాస్టిక్ గ్లాసెస్ లాగా ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి, ఇంకా నేను తీసుకోలేదు. ఇన్కేస్ ఒకవేళ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటానేమో. 90 రూపీస్ ఇది, 99 అంటే 100 అనుకోండి. ఇవి కూడా బాగున్నాయి, ప్లాస్టిక్ అన్నమాట ఇవి. ఇంకా ఇక్కడ నుంచి చూసాను ఫ్రెండ్స్, వాయిస్ పెట్టేస్తాను. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.
ఇంకెక్కడ ఆకలి వేసింది, ఆకలి తినడానికి వచ్చేసాను. ఇక్కడ నేను అన్నీ చూసాను. ఒకటి 60 రూపీస్ ఉంటాయి, అన్నీ పేస్ట్రీలు ఉంటాయి అన్నమాట. ఇవేందో అన్నీ టమాటా చిప్స్, ఆలు చిప్స్ అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెళ్ళి అంటే అది ఒక పచ్చిగా మనకైతే నైట్ కాదు బై ఇలాంటివి. అయితే నేనైతే ఒక వెజిటేబుల్ బిర్యానీ తీసుకున్నాను. వెజిటేబుల్ బిర్యానీ తీసుకున్నాక తింటే కడుపు నిండా ఉంటుంది. పేస్ట్రీలు, కేకులు అవన్నీ చాలా ఉన్నాయి. 60 రూపీస్, 70 రూపీస్, 100, 200. సో ఇక్కడ మనకు రైస్ ఇచ్చారు. బిర్యానీ కూర లేదా అని అడిగాను, కర్రీ లేదా అని అడిగాను నేను. అయితే పెరుగు ఇచ్చిండు. పెరుగు నేను ఫ్రీగా అనుకున్నాను, కానీ అక్కడ పెరుగు కూడా డబ్బులు తీసుకున్నాడు వాడు. చిన్న కటోరా అది చిన్న గింత పెరుగు దానికి. ఇది రైస్ అది, కానీ పెరుగు అడిగితే పెరుగు కూడా ఇచ్చింది. నేను డబ్బులు కూడా నేను దీనికి ఫ్రీ ఇచ్చారేమో పెరుగు అనుకున్నా, డబ్బులు కూడా కట్టాను. ఇక్కడ ఇంకా లాస్ట్కి తిన్నాక చల్లగా ఉండే వెదర్ ఎట్లా ఉంటుంది, చల్లగా ఉండే తిన్నాక మనకు నిద్ర వస్తుంటుంది అన్నమాట. ఎట్లా కాఫీ తీసుకుందాం. సో ఇక్కడ కాఫీ ఎట్లా తీసుకోవాలనేది చూసాను. కాఫీ ఎలా మనం ఫీల్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అక్కడ. అంటే నేను ట్రై చేయలేదు, ఒక ఆయన ట్రై చేసినాక ఆయన పక్కన ఆయన చేసినాక నేను చేసిన, నాకు వచ్చింది ఇది. ఒక పాలు కాఫీ 2 కలిపి వస్తున్నాయి, కానీ మనం అలా మనమే కలుపుకొని చక్కెర అక్కడే ఉంటే తీసుకోవాలి. ఒక స్పూన్ లెక్క ఇస్తారు, అది తీసుకొని కలిపి తాగేస్తారు. తాగేసినాక ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసాను. కిందికి వచ్చినాక కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. స్టడీ టేబుల్ ఉంటుంది. స్టడీ టేబుల్ ఇది, అంటే స్టడీ టేబుల్ అంటే ఇలా పైన పెట్టుకొని తినవచ్చు. దీన్ని కూడా బెడ్ పైన పెట్టుకొని ఇలా పిల్లలు రాసుకోవడానికి. సో ఇవైతే మన ఆర్గనైజర్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా షెల్ఫ్లో కూడా పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి. ఇవైతే బాగున్నాయి. తీసుకోవాలన్నా వద్దా అనిపించింది. సో నేను ఒక బ్యాగ్ ఒకటైతే ట్రాలీ తీసుకున్నాను. ట్రాలీ తీసుకుని కొందాం లేదన్నా ఒకటి చూద్దాం అనిపించింది. సో ఇంకైతే పిండి పట్టే జల్లడి కప్పులాగా వచ్చింది. ఇది తీసుకోవాలన్నా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగా పిండి అక్కడ హోల్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. సన్నగా పిండి పడుతుందా మళ్ళీ అనిపించింది. ఇంకా అక్కడ వేసేసాను నేను. అక్కడ అన్నీ ఇక్కడ ఇంకా బేకింగ్ చేసి కేకులు చేసే క్రిస్మస్ కదా ఇప్పుడు, అన్నీ కేక్ బేక్ చేసేటి బౌల్స్ ఉన్నాయి, మెజర్మెంట్స్ కప్స్ ఉన్నాయి. అలాగే చూడండి ఫ్రెండ్స్, బౌల్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ
సో ఇక్కడ స్టీల్ పైన మన కుక్కర్స్ ఉన్నాయి. ఇవి బాగానే ఉన్నాయి కానీ నాకు అంత థిక్నెస్ అనిపించట్లేదు. అల్యూమినియం స్టీల్ రెండు మిక్స్ ఉన్నాయి అంటున్నారు వాళ్ళు, అందుకే నేను వెనక ముందు అవ్వాను అనమాట. పెద్ద ఒక 5 kgs పెట్టేటి, 3 kgs 5 kgs పెట్టేటి కూడా ఉన్నాయి. అవి వండుకోవడానికి ఉన్నాయి. అవి నేను తనకు అడిగాను అనమాట, ఏంటి ఇవి స్టీలా, ప్యూర్ స్టీలేనా అని అడిగాను. కానీ తను అల్యూమినియం అండ్ స్టీల్ మిక్స్ అని చెప్తున్నాడు. నాకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కిచెన్ టవాల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి బౌల్స్ పట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కిచెన్ టవాల్స్ చాలా బాగున్నాయి, కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. నేను ఒకటి తీసుకున్నాను, ఇందులో వైట్ కలర్లో తీసుకున్నాను. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి మంచిగా. ఇవి ఒక స్టాండ్స్ ఉన్నాయి. బౌల్స్ మనం పెట్టుకోవడానికన్నా స్టాండ్ లాగా వచ్చారు. బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనిపైన ఏమన్నా బాటిల్స్ అలా పెట్టుకోవడానికి కూడా ఉంది. ఇది 500. ఇది ప్రైస్ బాగానే థిక్గా ఉంది. ఇది మాత్రం స్టాండ్ స్టీల్లో ఇచ్చారు. చిన్న స్టాండ్ ఇచ్చారనమాట. అది ఇంక ఇవన్నీ కిచెన్ టవాల్స్ అనమాట. కొన్ని పెద్ద టవాల్స్ ఉన్నాయి, కొన్ని కిచెన్ అంటే పెద్దవి కూడా ఇచ్చారు, కొన్ని చిన్నవి కూడా ఇచ్చారు. కిచెన్ టవాల్స్ కలర్ఫుల్గా ఉంది. సో ఇంకా ఇక్కడ అన్నీ మనం రైస్ అయినా వెజిటేబుల్స్ అయినా అన్నీ వాష్ చేసుకుని అందులో వేసేస్తే నీళ్ళు అన్నీ పోవడానికి స్ట్రెయినర్స్ లెక్క ఉన్నాయి. ఇవన్నీ ఇంకా స్ట్రెయినర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి. ఇక్కడ అన్ని చాపింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. చాపింగ్ బోర్డ్స్ కూడా కలర్ చాపింగ్ బోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇవైతేనా నైఫ్స్ అన్నమాట, చాకు. సో పెద్దది చిన్నది 200. ఇంకా చాపింగ్ బోర్డ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. 3000, 5000, 500. కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది కొన్నిటికి. థిక్ బాగుంది, మందంగా ఉంది. కట్ట మాత్రం అంటే అది కట్టతోనే తయారు చేస్తారు వాళ్ళు. సో ఆ వుడ్తో తయారు చేసే వుడ్ అనేది ఇక బాగానే గట్టిగా ఉంది. ఇక్కడైతే ఇంకా కట్ చేసేటివి, కేక్ అన్నా ఏదైనా బ్రెడ్ అన్నా కట్ చేసేది. అది చిన్న బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న బాటిల్స్ బాగున్నాయి. $300, $200 ఈచ్ బాటిల్. కొన్ని అయితే 190 ఉన్నాయి. నాకు ఇది ఒకటి తీసుకున్నాను. బాస్కెట్స్ ఉన్నాయి. బాగానే థిక్ ఉంది బాస్కెట్ అయితే. ఇంకా ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకునేటి అన్నీ ఏంటి గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. గ్లాస్ ఐటమ్స్ అంటే ఇది నైఫ్ టేస్ట్ చేసుకోవడానికి. ఇది నైఫ్స్ ఉన్నాయి ఇక్కడ. నైఫ్ టేస్ట్ చేస్తాం కదా, టేస్ట్ చేసేది కూడా ఉందాడ. ఇవి గ్లాస్ ఐటమ్స్ అంటే గ్లాస్ ఫ్రిడ్జ్లో పెట్టేటివి. కింద గ్లాస్ వస్తుంది బౌల్ లెక్క, పైన ఒక ప్లాస్టిక్ లెక్క వస్తుంది. నేను ఆర్గనైజ్ షీట్ తీసుకున్నాను ఒకటి. ఎప్పుడు ఇక్కడ మాత్రం ఐక్యాలో నేను ఎప్పుడు తీసుకుంటాను, థిక్గా ఉంటుంది. సో ఇంకా టిఫిన్ బాక్సెస్కి మా పిల్లలకు చూసాను.
ఈ బాస్కెట్లు ఇవి కూడా తీసుకున్నాం. బ్యాగులు బాగానే ఉన్నాయి, క్లాత్తోనని తీసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, 2 సేమ్ తీసుకున్నాను మా పిల్లలకైతే. థిక్గా ఐ మీన్ క్లాత్ మాత్రం బాగుంది అది. సో ఇక్కడ చూసాను ఫ్రెండ్స్.